ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుటకు దేవుడు మనకు ఈ రీతిగా ఈ సమయాన్ని దయచేస్తున్నాడు. అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమోస్ గ్రంథం నుండి దేవుని వాక్య ధ్యానాలు వింటూ మనం అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరిచిన లేఖన భాగము ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. అందుకు ఆమోసు అమోజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపర్నై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలు నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలును గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి ఈ మాట చారవిడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్నమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, ఆవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడుదురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆమోసు మరియు అమజ్యా. ఆమోస్ అండ్ అమజ్యా. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలుకు యాజకుడైనటువంటి అమజ్యా దేవుని రాబోయే తీర్పును ప్రకటించినందుకు ఆమోసును విమర్శించాడు. తాను యూదా దేశంలో ప్రవచించగలిగినప్పటికీ ఇశ్రాయేల్ యొక్క మత కేంద్రమైన బేతేల్లో ఆయన ఆ విధంగా ప్రవచనాలు చెప్పట్లేదని అమజ్యా ఆమోస్తో తెలియజేశాడు. అలాగే ఆమోసును కూడా ఆ ప్రాంతంలో ప్రవచనం చెప్పవద్దని అతన్ని అడ్డుకున్నట్లుగా నేటి లేఖనంలో మనం చూస్తున్నాం. ఆమోసు మొదట ఒక పశువుల కాపరిగా ఉన్నాడు, ఒక రైతుగా ఉన్నాడు. అయితే దేవుడు అతని ప్రవక్త పాత్రను నెరవేర్చడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. దేవుని చేత ఆమోసు పిలువబడి ఆయన అమజ్యా చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు. అలాగే అమజ్యాపై మరియు అతని కుటుంబంపై దేవుని తీర్పును ఆమోసు ధైర్యంగా ప్రకటించాడు. దేవుని చిత్తానికి అడ్డుగా నిలబడినందుకు అమజ్యా అవమానము మరియు బాధను అనుభవిస్తాడని దేవుని యొక్క ప్రవచనాన్ని లేక దేవుని యొక్క మాటని ఆమోసు ఉన్నట్టుగా ప్రకటించడం నేటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 14 నుండి 15 వచనాల్లో దేవుడు నమ్మకమైన వారిని తన సేవకులుగా పిలుస్తూ ఉంటాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని ఆయన సేవ కొరకు ఆయన వాడుకుంటాడు. ఆమోస్ అనేటువంటి ఒక పశుల కాపర్ని ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రవచనం చెప్పడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. బేతెల్లో ఉన్నటువంటి యాజకుడైన అమజ్యాను దేవుడు ఉపయోగించుకోలేదు, కానీ ఒక పశుల కాపరిగా ఉన్నటువంటి ఆమోస్ను దేవుడు ఉపయోగించుకున్నట్లు ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుడు సమాజంలో ఉన్నటువంటి ఒకరి స్థానాన్ని చూడడు, కానీ వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉంటుందో దాన్ని ఆయన చూస్తాడు. మన బలము మరియు సామర్థ్యాలు ఆయన రాజ్యానికి పనివారంగా మనకు అర్హతనివ్వవని గుర్తు చేసుకోవాలి. మన దేవుని పని చేయాలంటే మన సామర్థ్యాలు మనం లెక్కలోకి తీసుకోకూడదు. అందుకు బదులుగా ఆయనను ఎవరైతే వెంబడిస్తారో, ఆయనకు ఎవరైతే లోబడతారో, ఆయన లోబడేటువంటి విధంగా ఎవరైతే తమ జీవితాన్ని సమర్పించుకుంటారో వారిని ఆయన ఉపయోగించుకుంటాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎవరి పాదాలు లోబడడానికి సిద్ధంగా ఉన్నాయో వారి వైపు చూస్తాడు, వారిని వాడుకుంటాడనేది దేవుడి లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 15 నుండి 16 వచనాల్లో ఆమోసు అమజ్యా యొక్క బెదిరింపులకు ఆయన భయపడలేదు లేదా లొంగిపోలేదు. అది ప్రవచనం చేయకుండా అతన్ని అడ్డుకోవడానికి అతను ప్రయత్నించినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆమోసు పాటించాడు. దేవుడి ఆజ్ఞ తప్ప మరి ఏ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సాహసోపితమైనటువంటి చర్యగా ఆమోసు ఈ పని చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి మనం మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు మనల్ని పిలిచిన పాత్రను మనము ఎంత నమ్మకంగా నెరవేరుస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. మనల్ని పిలిచిన పిలిపే
ఆ కార్యం చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా ఆమోసు యొక్క జీవితాన్ని బట్టి మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారంగా ఉన్నప్పటికీ ఆయన పిలుపుకు లోబడే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఆయన పని కొరకు వాడుకుంటాడనేది ఆమోసు జీవితం మనకు ఒక మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని ఆయన పని కొరకు పిలుస్తున్నప్పుడు, ఆయన పాత్రగా వాడబడినట్లు దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నప్పుడు మనం సంపూర్తిగా లోబడి ఈ లోక పరిస్థితులకు మనం బెదరకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అమజ్య దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు, కానీ ఆమోసు దేవుని చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క పనిలో ముందుకు సాగడానికి దేవుని పిలుపుకు లోబడాలి. ఆయన పనిని మనం సంపూర్తి చేయాలి అనేది, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో వాక్యానికి లోబడి దేవుని పిలుపును అనుకూలంగా ధైర్యంగా ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభా మేము వినడానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యానికి లోబడటకు మాకు సహాయం చేయండి ప్రభా. మీ వాక్యమును మేము ఉన్నట్లుగా మాట్లాడడానికి, ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఈ లోక పరిస్థితులకు ప్రభా మేము భయపడకుండా, లొంగిపోకుండా నీ వాక్యానికి లోబడి నీ పిలుపుకు తగ్గట్టుగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.